వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్. ఈరోజు ఈ వీడియోలో మనము రెగ్యులర్గా చేస్తున్న టైం స్ట్రాటజీ యొక్క 1 ఇయర్ పర్ఫార్మెన్స్ని మనము ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి ఎలాంటి రిజల్ట్ వచ్చింది, ఆ రిజల్ట్ ప్రకారంగా మనము ఫ్యూచర్లో చేసుకుంటే బాగుంటుందా, ఆప్షన్స్లో చేసుకుంటే బాగుంటుందా, సో హెడ్జింగ్ ఉంటే ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాలు ఈ వీడియోలో ఒకసారి క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఈ స్ట్రాటజీ త్రూ అమీ బ్రోకర్ నుంచి ట్రేడింగ్ టెర్మినల్కి ట్రేడ్స్ వెళ్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఏదైతే మీకు స్క్రీన్ కనబడుతుందో ఈ స్క్రీన్ అమీ బ్రోకింగ్లో నేను స్ట్రాటజీ డెవలప్మెంట్ చేశాను. సో వెరీ సింపుల్. ఫస్ట్ 5 మినిట్స్ యొక్క హైని లోని మార్క్ చేసుకున్నాము. ఫస్ట్ 5 మినిట్స్ లో కింద క్లోజ్ అయితే సెల్ సైడు, పైన క్లోజ్ అయితే బై సైడు. సో ఇక్కడ మనకి సెల్ వచ్చిన ప్రతిసారి మనము పుట్ బై చేసుకోవచ్చు, అంటే పిఈ బై చేసుకోవచ్చు. సో ఇదే పిఈ మళ్ళీ ఇక్కడ ఆటోమేటిక్గా బై రాగానే పిఈ క్లోజ్ చేసుకొని మళ్ళీ సిఈలోకి వెళ్ళిపోతుంది. సో ఇది ఆటోమేటెడ్గా జరిగే ప్రాసెస్. సో ఇక్కడ బై చేసుకున్న పిఈ ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయ్యి మళ్ళీ కాల్ బైలోకి వెళ్ళిపోతాం. సో లేదు వీ కెన్ డూ అన్ డైరెక్ట్ ఫ్యూచర్ అనుకుంటే ఇక్కడ ఫ్యూచర్ సెల్ అవుతుంది, ఈ ఫ్యూచర్ ఇక్కడికి వచ్చేసి క్లోజ్ చేసుకొని మళ్ళీ ఫ్యూచర్ బైలోకి వెళ్తుంది. సో ఇది కంప్లీట్గా ఆటోమేటెడ్ జరిగే ప్రాసెస్. ఇందులో ఎక్కడ కూడా స్టాప్ లాస్ కానీ టార్గెట్ కానీ పెట్టలేదు. సో స్టాప్ లాస్ బై డిఫాల్ట్గా ఏముంటుందంటే ఈ క్యాండిల్ యొక్క లెంత్ పైన మార్కెట్ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ లెంత్ ఈజ్ మన స్టాప్ లాస్. సో ఇక్కడ ట్రేడ్ ఇక్కడికి క్లోజ్ అయిపోతుంది. సో ఎగ్జిట్ వచ్చేసి మనం ఎక్కడ ఇచ్చాము, 3 o'clock ఎగ్జిట్ ఇచ్చేసాం. సో 9 o'clock స్టార్ట్ అయిన 9:15కి స్టార్ట్ అయిన ట్రేడింగ్ 3:20కి వచ్చేసరికి ఇంట్రాడేలో మన పొజిషన్ మనకి క్లోజ్ అయిపోతుంది. సో ఈ స్ట్రాటజీలో వేరే ఏ ఇండికేటర్ యాడ్ చేయలేదు, వెరీ సింపుల్గా 5 మినిట్స్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అంటాం. సో సింపుల్గా ఇలాంటి స్ట్రాటజీ కనుక ఎవ్రీ ఇయర్ మనము వాడితే మనకు ప్రాఫిట్ ఎలా ఉంటుంది, రిస్క్ ఎంత ఉంటుంది, ఒకసారి నేను బ్యాక్ టెస్ట్ రూపంలో చూపిస్తాను. సో ఇదే స్ట్రాటజీని ఐఎమ్ డూయింగ్ ఏ బ్యాక్ టెస్ట్. సో 9:15 నుంచి స్టార్ట్ అయ్యి 3 o'clockకి క్లోజ్ అవుతుంది. సో డేటాబేస్ వచ్చేసి నా దగ్గర July 1st నుంచి ఉంది టిల్ ఈరోజు August 22nd వరకు. జస్ట్ బ్యాక్ టెస్ట్ కొడుతున్నాను. సో ఈ బ్యాక్ టెస్ట్ ఏంటంటే ఏదైతే చార్ట్లో ఈ టైం ప్రకారంగా పెట్టామో దీని క్లోజింగ్, ఇక్కడ క్లోజింగ్ అంటే ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత వచ్చే క్లోజ్ ప్రైసు, ఈ క్లోజ్ ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ క్లోజ్ అవుతుంది కదా, ఆ క్లోజింగ్ ప్రైస్ మీదనే క్యాల్కులేట్ చేసిన బ్యాక్ టెస్టర్ రిపోర్ట్. సో ఈ స్ట్రాటజీలో మనకి July 1st నుంచి ఇప్పటి వరకు అకౌంట్ ఎన్నిసార్లు లాస్లోకి వెళ్ళిందో కూడా చూద్దాం. సో ట్రేడ్ స్టార్ట్ అయింది కంప్లీట్గా ఇంట్రాడే ట్రేడింగ్ 3:05 అంటే 3 o'clock మనం కట్ ఆఫ్ టైం పెట్టుకున్నాం కాబట్టి 5 మినిట్స్ క్లోజింగ్ తర్వాత పొజిషన్ క్లోజ్ అయింది 3:05కి. సో ఫస్ట్ ట్రేడ్లో మనకి 119 ప్రాఫిట్స్ వచ్చాయి, క్యూములేట్లో కూడా మనం 119 ఇచ్చాం. సో నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి 11 పాయింట్స్ వచ్చాయి. ఇది పాయింట్స్ వైజ్గా ఉంది, దీని లాట్లోకి మనం కన్వర్షన్ చేసుకుందాం. సో 119 ఇంతకుముందు ఉంటే దానికి 11 పాయింట్స్ యాడ్ చేస్తే 130 పాయింట్స్ అయింది. సో నెక్స్ట్ ట్రేడ్ ఏమైంది, -13. సో ఈ ట్రేడ్లో మనకు -13 పాయింట్లు ఇచ్చింది. సో అంటే ఇంతకుముందు మనకు 130 పాయింట్స్ కలెక్ట్ అయింది కదా, అందులోకి వెళ్ళి 13 పాయింట్స్ తీసేస్తే 117. సో మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ట్రేడ్లో మళ్ళీ మనకు లాస్ వచ్చింది 70 పాయింట్స్, 75 పాయింట్స్, మళ్ళీ ఈ 170 నుంచి తీసేసాం. సో ఇప్పుడు మన దగ్గర వచ్చేసి 41 పాయింట్స్. సో క్యూములేటివ్ అనేది వచ్చిన ప్రాఫిట్లకి వెళ్ళి యాడ్ ఆర్ డెబిట్ అవుతూనే ఉంటుంది. సో దాని ప్రకారంగా మనకు 1 ఇయర్ మొత్తం కనుక చూస్తే మనం July 1st స్టార్ట్ చేస్తే మన అకౌంట్ ఒక్కసారి మైనస్లోకి వెళ్ళింది, 2 సార్లు మైనస్లోకి వెళ్ళింది, మళ్ళీ ప్లస్ వచ్చి మళ్ళీ మైనస్లోకి వెళ్ళింది 3వ సారి, 4వ సారి మళ్ళీ మైనస్లోకి వెళ్ళింది. సో ఇక్కడెక్కడ కూడా మళ్ళీ మనకి రెడ్ మార్క్ కనబడలేదు. సో ఒకసారి అకౌంట్ స్టార్ట్ అయితే మన అకౌంట్ ఎప్పుడు కూడా రెడ్ మార్క్లోకి వెళ్ళలేదు. సో ఓవరాల్గా మనకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి అంటే ఓవరాల్గా 3000 పాయింట్స్ వచ్చాయి. సో 3000 పాయింట్స్ ఇక్కడ మనకి కనబడుతుంది. సో
ఇది మనకు వచ్చిన ప్రాఫిట్ పాయింట్స్. సో ఈ ప్రాఫిట్ పాయింట్స్ని మనం ఇప్పుడు 3000 ఇంటూ 75, మన లాట్ సైజ్ 75 కాబట్టి 75తో క్యాల్కులేట్ చేసుకుంటే 2,25,000 రూపీస్ అనేది మనకి ప్రాఫిట్ రావడం అనేది కనబడుతుంది యాజ్ పర్ బ్యాక్ టెస్ట్ ప్రకారం. ఈ బ్యాక్ టెస్ట్లో మనం ఎక్కడ కూడా స్లిప్పేజెస్ తీసేయలేదు. ఇక్కడ స్లిప్పేజెస్ అంటే ఏంటి అంటే మనం మార్కెట్లో బై ఆర్డర్ కొట్టగానే మార్కెట్ ఆర్డర్ వెళ్తుంది కాబట్టి బయ్యర్కు సెల్లర్కు ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డిఫరెన్స్ని మనం స్లిప్పేజ్ అంటాం. సో ఆ స్లిప్పేజ్లు క్యాల్కులేషన్ ఇక్కడ చేయలేదు. సో సింపుల్ వేలో బ్యాక్ టెస్ట్ చేశాను. సో ఈ ప్రాఫిట్ రావడానికి 2,25,000 మనకు రావడానికి మనకు డ్రాడౌన్ ఎంత వచ్చింది? ఇక్కడ డ్రాడౌన్ వచ్చేసి 1358 పాయింట్ల డ్రాడౌన్ వచ్చింది. 1358 పాయింట్లు ఇంటూ 75 అంటే మన అకౌంటు ₹1,00,000 వరకు లాస్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. మనము 2.5 లక్షలు సంపాదించడంలో మనం ఆల్రెడీ ₹1,00,000 వరకు లాస్ బేర్ చేయగలిగాం. అంటే ఒకసారి మీరు స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకునే ముందు చూడాల్సిన పని ఏంటంటే ఈ స్ట్రాటజీ కనుక మనం కంప్లీట్గా 1 ఇయర్ వరకు ట్రేడింగ్ చెయ్యాలి అనుకుంటే ఫస్ట్ మనం చూడాల్సిన విషయం ఏంటంటే మ్యాక్స్ అండ్ డ్రాడౌన్ ఎంత. సో మ్యాక్స్ అండ్ డ్రాడౌన్ ఈ స్ట్రాటజీకి ఈ 1 ఇయర్లో 1,00,000 వరకు డ్రాడౌన్ కనబడింది. అంటే 1,00,000 మనం పెట్టుకోవాలి. ఈ 1,00,000కు ట్రేడ్స్ ఎన్ని వేసుకోవాలి. ఆ ట్రేడ్స్ బ్రోకరేజ్ కూడా మనం పెట్టుకొని ట్రేడింగ్లోకి దిగితే మీరు ఈ స్ట్రాటజీ ద్వారా ప్రాఫిట్లోకి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ట్రేడ్స్ ఎన్ని అయినాయి? సో ట్రేడ్స్ వచ్చేసి 205, 250. సో విన్నింగ్ వచ్చేసి 45% విన్నింగ్ ఉంది, లూజింగ్ వచ్చేసి 54% ఉంది. సో ఇక్కడ చూడండి, విన్నింగ్ తక్కువగా ఉన్నా కానీ మనకు వచ్చేది ఏంటంటే రివార్డ్ ఎక్కువగా ఉంటుంది. వచ్చినప్పుడు ప్రాఫిట్ ఎక్కువ పాయింట్స్ వస్తాయి, పోయేటప్పుడు ఆ డిఫరెన్సే పోతుంది. సో దానివల్ల ఈ స్ట్రాటజీ వచ్చేసి చాలా డిమాండింగ్ ఉన్న స్ట్రాటజీ, వర్తబుల్ స్ట్రాటజీది. సో 205 ట్రేడ్స్ ప్లస్ 250. సో టోటల్గా 450 ట్రేడ్స్ మనకు రావడం జరిగింది. సో ఇప్పుడు మనం చూడాల్సిందంటే 450 ట్రేడ్స్ మనం ఒకవేళ ఆప్షన్ బయింగ్లో తీసుకున్నాం అనుకో, 20 రూపీస్ బ్రోకరేజ్ ప్లాన్లో మనం లెక్క పెట్టుకుంటే అరౌండ్గా 85 రూపీస్ మనకు ఇప్పుడున్న లెక్కల ప్రకారంగా ఛార్జెస్ అవుతూ ఉంటాయి. అంటే 455 ట్రేడ్స్కి మనము 38,675 వరకు మనము లాసెస్ బేర్ చేయాల్సి ఉంటుంది. ఏది బ్రోకరేజ్. ఇందులో ఎక్కువ తక్కువలు ఏముండవు, ఎందుకంటే ఎగ్జాక్ట్లీగా అవే క్యాలిక్యులేషన్కి వస్తాయి కాబట్టి. సో రఫ్లీ 40,000 రూపీస్ మనము 1 ఇయర్ మొత్తానికి బ్రోకరేజ్ రూపంలో చెల్లించాల్సింది. సో మరి 3,000 పాయింట్లు కనుక మనకి వస్తే ఆప్షన్ బయింగ్ ఎర్దమని దగ్గర మనకి ఎన్ని పాయింట్లు రావడానికి ఛాన్సెస్ ఉంది? సో దేర్ ఈజ్ ఎ ఛాన్సెస్ ఆఫ్ 50% వేసుకోవచ్చు. సో 50% వేస్తున్నాను అంటే 1,500 పాయింట్లు. 1,500 పాయింట్లు ఇంటూ 75 వేసుకున్నాం అనుకోండి. సో ₹1,00,000 ప్రాఫిట్ రావడానికి మనకు ఛాన్సెస్ ఉంది. అంటే ఈ స్ట్రాటజీ ప్రకారంగా మనం ఓన్లీ ఆప్షన్ బయింగ్ ఎద్దామని దగ్గర చేసుకుంటూ వెళ్తే ఆఫ్టర్ ఆల్ ట్యాక్సెస్ ₹1,00,000 వరకు మనం ఎర్న్ చేసుకోవడానికి ఉంటుంది. దీనికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 15,000. సో రఫ్లీ ఎద్దామనికి మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలో అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి, బ్రోకరేజ్ ఛార్జెస్ పెట్టుకోవాలి, ప్లస్ డ్రాడౌన్ కూడా పెట్టుకోవాలి. సో డ్రాడౌన్ ఎలా క్యాల్కులేట్ చేస్తాం? సో ఇది 1,300 డ్రాడౌన్ ఏంటంటే దానికి కూడా 1,300 డైరెక్ట్ ఫుల్ అమౌంట్ పెట్టుకుందాం. 1,358 ఇంటూ 75. సో ₹1,18,000. సో ఇది ఒక ₹1,00,000 ప్లస్ బ్రోకరేజ్ ఒక 40,000. అంటే 1,40,000 ఎక్స్ట్రా పెట్టుకొని మీరు ఒక ఆప్షన్ బయింగ్కి వెళ్ళారనుకో, సో మీకు 1,40,000కి ₹1,00,000 ప్రాఫిట్, ఆల్మోస్ట్ ఆల్ 40% ఆఫ్ ద రిటర్న్ ఈ స్ట్రాటజీ ద్వారా వచ్చినట్టే. సో ఒక్క ఆప్షన్ బయింగ్ చేసుకోవడానికి నేను అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా? ఎంతైతే ట్రేడింగ్ ఉంటుందో అంతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు కదా అనుకోవచ్చు. కానీ మీరు స్ట్రాటజీని ఆలోచించి స్ట్రాటజీకి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందో అవన్నీ పెట్టుకొని చేసుకుంటే మీరు సంవత్సరం దాకా ట్రేడింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకు? సో నేను ఒక లాట్ చేయడానికి కావాల్సిన పెట్టుబడి పెట్టుకున్నాను, దానికి రిస్క్ కూడా బేర్ చేస్తున్నాను.
సో మళ్ళీ మధ్యలోకి వచ్చేసి నా ఐడియాను చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనే ఫీలింగ్ మీకు వస్తుంది. అంటే మీరు ట్రేడింగ్ను బిజినెస్ లాగా చేస్తున్నారు. లేదు నేను లాస్ వచ్చినప్పుడు పెట్టుకుంటా అంటే ఒకసారి 2 సార్లు పెట్టుకుంటారు, ఆ తర్వాత ఆ స్ట్రాటజీని పక్కన పెట్టేసి ఇంకో స్ట్రాటజీలోకి వెళ్తారు. సో అందుకోసమే ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి, స్ట్రాటజీ ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి తప్ప అమౌంట్ ప్రకారంగా స్ట్రాటజీని డిజైన్ చేసుకోకూడదు. సో ఇది ఒకవేళ ఎద్దామని కాదు, నేను ఇందమనికి వచ్చి చేశాను అనుకో. సో ఇందమని కనుక మనకు చేస్తే దాదాపుగా డీప్ ఇందమనికి వస్తే 80% మనకు రావడానికి ఛాన్సెస్ ఉంది. సో అప్పుడు మనకు రఫ్లీగా 2400 పాయింట్స్ అంటే 3000లో 80% వేసుకున్నా కూడా 2400 పాయింట్స్ ఇంటూ 75. సో ఇప్పుడు ప్రాఫిట్ రేషియో 1,80,000. సో 1,80,000 ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలి? అరౌండ్ ₹1,00,000 వరకు మనకి డ్రాడౌను ప్లస్ బ్రోకరేజ్ ఒక 40,000. సో 1,40,000కు ప్లస్ ఒక ఇందమని ఆప్షన్ మనం ట్రేడ్ చేయాలంటే అట్లీస్ట్ ఇందమని వచ్చేసి మనకు 400 పాయింట్స్ ఉందనుకో, లేదా 500 పాయింట్స్ వేసుకోండి. 500 పాయింట్స్ వేసుకుంటే దగ్గర 35,000 to 40,000 రూపీస్ అవసరం ఉంటుంది. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ 1,80,000తో కనుక స్టార్ట్ చేస్తే 1 ఇయర్కి అయిపోయేసరికి మీకు 1,80,000కి 1,80,000 అంటే 100% ప్రాఫిటబుల్ వచ్చేసిందని చెప్పేసి ఈ స్ట్రాటజీ మనకు చూపిస్తుంది. సో ఎందుకు ఇందమనీకి అక్యురసీ ఎక్కువగా ఉంటుంది. సో 100కు 90 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, 100కి 100 కూడా వచ్చే ఛాన్సెస్ వెరీ రేర్ కేసులోకి వెళ్తుంది. సో అందుకోసమే నేను 80% వేసుకున్నాను డీప్ ఇందమనీకి వెళ్ళేసి. సో 0.8 డెల్టా వేసుకున్నాం అనుకోండి, 80 డెల్టా. సో 0.5 డెల్టాలు మనకు 0.8 డెల్టాలు ఉంటాయి కదా. ఈ పాయింట్ ఆఫ్లో మనం డెల్టాను డీప్ ఇందమనీకి చేసుకున్నాం అనుకో, మనకు ఈక్వలెంట్గా వర్కౌట్ అవుతుంది, లైక్ ఏ ఫ్యూచర్ లాగా. సో ఒకవేళ దీన్నే ఫ్యూచర్ లాగా చేసుకున్నాం అనుకోండి, సో ఇదే 205 ప్లస్ 250 ట్రేడ్స్, ఇప్పుడు మనకేంది 450 ట్రేడ్స్కి ఇంటూ ఇప్పుడున్న లెక్క ప్రకారంగా మనకు ₹500 మినిమం ఛార్జెస్ పడుతూ ఉంటాయి. సో 500 వేస్తే ఇక్కడనే 2,27,000 మనము బ్రోకరేజ్ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది. అంటే ఫ్యూచర్తో ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ లేదు. ఎందుకు అంటే దీని ఛార్జెసే హెవీగా ఉన్నాయి. సో అలాంటప్పుడు ఇందమన్ ఆప్షన్కి పోవడం బెటరు, లేదా ఎద్దామన్ ఆప్షన్కి పోవడం బెటర్. సో కానీ వర్కౌట్ వచ్చేసి 100%కు 100% పాయింట్స్ రావాలనుకుంటే మనం ఫ్యూచర్లో చేస్తేనే వస్తుంది. సో దానికోసం మనం ఏం చేయాలి? సింథటిక్ ఫ్యూచర్ కనుక వాడితే సో మనకి 100% రిజల్ట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో బ్రోకరేజ్ వచ్చేసి ఇంకొక స్ట్రైక్ ప్రైస్ పెరుగుతుంది కాబట్టి 80,000 వరకు మనకు బ్రోకరేజ్ పడుతుంది. సో ఈక్వలెంట్గా వెళ్తుంది. కానీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకి 3 లక్షలు మినిమంగా అవసరం పడుతుంది. సో 3 లక్షలకి మనకు వచ్చేది 1,50,000 అని ప్రాఫిట్ కనుక లెక్క పెట్టుకుంటే, అంటే అరౌండ్ ₹2,00,000 వరకు మనం కనుక ప్రాఫిట్ లెక్క పెట్టుకుంటే, సో 80% మనకు ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి ఈ స్ట్రాటజీ చూపిస్తుంది. సో ఇప్పుడు మనకేం తెలుస్తుంది? ఇందమన్ ఆప్షన్లో తక్కువ ఇన్వెస్ట్మెంట్ పడుతుంది. సో మనం రిటర్న్ కూడా దాదాపుగా 100% తీసుకోవడానికి ఛాన్సెస్ ఉందని తెలిసింది. సో ఫ్యూచర్తో చూసుకుంటే 80% రిటర్న్ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పడుతుంది. సో ఎద్దామన్ ఆప్షన్ ఊకే ప్రీమియం డికే అవుతుంది కాబట్టి దాని ఆప్షన్లో కూడా మనం వెళ్ళలేము. సో ఉన్న వాటిల్లో ఇందమనీకి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఇంట్రాడేకు మాత్రమే నేను మీకు చూపించాను. సో వీఆర్ డూయింగ్ అన్ ఓన్లీ ఇంట్రాడే, ఏ రోజుకి ఆ రోజు పొజిషన్ క్లోజ్ చేస్తున్నాం. సో ఈ స్ట్రాటజీని ఎట్లాగూ ఇన్వెస్ట్మెంట్ మనం పెడుతున్నాము, సో 1,80,000 దాకా మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము. సో కెన్ వి గో ఫర్ అనే హోల్డింగ్? సో దానికోసం ఫుల్ అమౌంట్ పెట్టేస్తున్నాం కదా, ఇప్పుడు మనకేమన్నా వర్కౌట్ అవుతుందో చూద్దాం. సో నౌ వీఆర్ డూయింగ్ అన్ క్యారీ ఫార్వర్డ్. సో సేమ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మనం క్యారీ ఫార్వర్డ్ చేయడం వల్ల ఏమైంది? వీఆర్ గెటింగ్ 6,200 పాయింట్స్ వస్తున్నాయి. సో ప్రాఫిట్ పాయింట్స్ ఎన్ని అయినాయి? ఇంతకుముందు 3,000 ఉంటే ఇంకొక 3,000 రూపీస్ ఎక్స్ట్రా వీఆర్ గెయినింగ్. ఎక్స్ట్రా 3,000 అన్నా కానీ మనకు ఇంటూ 75 ఇంకో 2,25,000, లేదు 80% దీని మీద లెక్కేసుకున్నా కూడా మొత్తం మీద
ఇంతకుముందు అన్నట్టుగా ఇంకొక 1,80,000. సో అడిషనల్గా వీఆర్ గెటింగ్ ద ప్రాఫిట్. అంటే సేమ్ స్ట్రాటజీని ఇంట్రాడేలో ఉన్న స్ట్రాటజీని డెలివరీలోకి మార్చడం వల్ల వీఆర్ గెటింగ్ అన్ అడ్వాంటేజెస్. సో ఏమైనా ఛార్జెస్ మారుతున్నాయా చూడండి. సో ఇంతకుముందు 124 ప్లస్ 200. సో టోటల్ ట్రేడ్స్ వచ్చేసి ఇక్కడ 324 అయినాయి. ఇంతకుముందు ఉన్న ట్రేడ్స్ కన్నా ట్రేడ్స్ కూడా తగ్గాయి మనకి. సో ఇదే బ్రోకరేజ్ని ఇంతకుముందున్న లెక్క ప్రకారంగా 85తో చేస్తే ఇప్పుడు వచ్చే బ్రోకరేజ్ 27,000. ఇంతకుముందు మనము దానికోసం 40,000 చేంజ్ పెట్టుకున్నాం. సో ఇది అడ్వాంటేజ్ సేమ్ స్ట్రాటజీని డెలివరీలోకి మార్చుకోవడం వల్ల. సేమ్ పెట్టుబడితో వీఆర్ గెయినింగ్ ద బెనిఫిట్స్. సో హోల్డింగ్లో ఉండడం వల్ల ఇంకాస్త అడ్వాంటేజ్లు మనకు పెరుగుతున్నాయి. సో ఇక్కడ ఇందమని ఇంకొంచెం డీప్ ఇందమని అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందులో ఇంకెక్కువ ప్రాఫిట్స్ రావడానికి ఉంటుంది. సేమ్ ఇన్వెస్ట్మెంట్ మారలేదు. రిస్క్ ఇక్కడ ఇంకొక 500 పాయింట్స్ పెరిగింది. అంటే మనము రఫ్లీగా 2,000 పాయింట్స్ రిస్క్ పెట్టుకొని, అంటే 1,50,000 రూపాయలు రిస్క్ ప్లస్ ఇంతకుముందు బ్రోకరేజ్ ప్రకారం 27,000 అనుకున్నాము. సో 30,000. సో 1,53,000. ఇంతకుముందు కూడా సేమ్ ఇదే ఇంట్రాడే కోసం కూడా 1,50,000 పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అఫ్కోర్స్ 1,80,000 ఉంటే మనకు 80% రావడానికి ఛాన్సెస్ ఉందని మాట్లాడుకున్నాం. ఓకే, ఇక్కడ 1,50,000 ఇంట్రాడే నుంచి డెలివరీకి రావడం వల్ల ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం తగ్గుతుంది. సో మేబీ కొన్ని సందర్భాల్లో లాస్ట్ ఇయర్ ఇంకో ఇయర్ మనం చెక్ చేసుకున్నప్పుడు కొంచెం తేడా రావచ్చు. కానీ మనకి ఇంట్రాడే కన్నా డెలివరీకి రావడం వల్ల ఛార్జెస్ తగ్గుతున్నాయి, ప్లస్ రిటర్న్స్ కూడా పెరుగుతున్నాయి. సో 6,000 పాయింట్స్ అంటే అడిషనల్గా వీఆర్ గెయినింగ్ 50% వీఆర్ గెయినింగ్ ద అడిషనల్ రిజల్ట్. సేమ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, దాంతోపాటుగా కాస్త మనకు ఒక ఇబ్బంది ఉంటుంది. ఏమి ఇబ్బంది ఉంటుంది? రేపు మార్కెట్ అప్లో ఓపెన్ అవుతుందా, డౌన్లో ఓపెన్ అవుతుందా, ఈ రిస్క్ ఉంటుంది. బట్ ఒకసారి మీరు బిజినెస్ లాగా ట్రీట్ చేసుకుంటే మీరు రేపటి గురించి ఆలోచించరు. ఎందుకనంటే ఈ రోజుతో మీరు వర్క్ క్లోజ్ చేయట్లేదు కదా. ఏ రోజుకి ఆ రోజు ట్రేడ్ చేయడం కోసం కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్గా పెట్టేశారు. సో మీకు ఆ టెన్షన్స్ కూడా ఉండదు. ఎందుకనంటే ఫుల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నారు, డ్రాడౌన్ కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నారు, బ్రోకరేజ్ కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నారు. సో ఇక మిమ్మల్ని మధ్యలో ఆపేవాళ్ళు ఎవరూ లేరు. సో మీ ఎమోషన్స్ను ట్రేడింగ్లోకి తీసుకురావాల్సిన అవసరము లేదు. సో ఇది ఇంట్రాడేకి టు డెలివరీకి ఉన్న డిఫరెన్స్. సో సపోజ్ వీఆర్ చేంజింగ్ 915 to 920 ఎగ్జాంపుల్. సో సేమ్ రిజల్ట్ 5,490 వరకు వచ్చేస్తున్నాయి. సేమ్ డ్రాడౌన్ అంటే ఫస్ట్ 5 minutes కొంతమందికి ఎక్కువ తక్కువ అనిపిస్తుంది, పెద్ద క్యాండిల్ పడవచ్చు. అంటే యూ కెన్ షిఫ్ట్ టు 920 క్యాండిల్. సో 915 క్యాండిల్ పెద్దగా ఉంటే 920 క్యాండిల్కి ట్రేడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేయకుండా డైరెక్ట్గా స్ట్రాటజీని ఐస్టీజ్ అప్లై చేసాము. మధ్యలో స్టాప్ లాస్ను అడ్జస్ట్మెంట్ చేయలేదు, మధ్యలో ప్రాఫిట్ను అడ్జస్ట్మెంట్ చేయలేదు. ఏది చేయకుండా ఐస్టీజ్ మార్కెట్ ఎలా జరుగుతే అలానే జరగని అని వదిలేస్తే మన ఇన్వెస్ట్మెంట్ పైన మనకి ఆల్మోస్ట్ ఆల్ డబుల్ రిటర్న్స్ వచ్చేస్తున్నాయి. సో 2 lakhs ఆఫ్ ఇన్వెస్ట్మెంట్కి మనకు కంప్లీట్గా ఇంతకుముందు 5,490 అన్నా కానీ 5,490 80%. సో 4,000 పాయింట్లు ఇంటూ 75, 4,000 పాయింట్లు ఇంటూ 75. సో 3 లక్షల వరకు ప్రాఫిట్. అంటే 1,50,000కి ఇంకొక 1,50,000 కాకుండా 1,50,000 అంటే 2 times మన రిటర్న్స్ వీఆర్ గెయినింగ్. సో ఇదే పద్ధతి. సో విల్ గో ఫర్ అనే సెన్సెక్స్. సేమ్ 950 ఫర్ ఇంట్రాడే. సో ఇంట్రాడేకి వచ్చేసి ఇక్కడ 4,496 పాయింట్స్ వచ్చాయి.
సో ఇక్కడ కూడా 5,000 పాయింట్ల రిస్క్లోకి వెళ్ళింది. సో 5,000 అంటే ఇంటూ 20 రూపీస్ మీద లెక్కేసుకున్నా కానీ ₹1,00,000 వరకు ఇక్కడ కూడా మనకి రిస్క్ అనేది ఉంది ఈ స్ట్రాటజీలో. సో 200 + 200 అంటే 439 ట్రేడ్స్ అయినాయి, 439 ట్రేడ్స్. సో ఇదే స్ట్రాటజీని సేమ్ వీఆర్ డూయింగ్ ఏ క్యారీ ఫార్వర్డ్. సో 4,000 పాయింట్లు కాస్త 17,034 పాయింట్లకు వచ్చాయి. సో 17,354 ఇంటూ 20 రూపీస్, ఇది కూడా 3,47,000 ప్రాఫిట్ ఇచ్చేసింది. సో ఇంట్రాడే పెట్టుకున్న, డెలివరీ పెట్టుకున్న రిస్క్ వచ్చేసి ఇంకొక 1,000 పాయింట్స్ అంటే ఇంకో 20,000 ఎక్స్ట్రా చూపించింది తప్ప హెవీగా రిస్క్ మనల్ని తీసుకెళ్ళలేదు. సో ట్రేడ్స్ కనుక గమనిస్తే ఆటోమేటిక్గా ట్రేడ్స్ తగ్గిపోయాయి. 130 ట్రేడ్స్ ప్లస్ 194 ట్రేడ్స్. సో 324 ట్రేడ్స్, ఇంతకుముందు 440 ట్రేడ్స్ దాకా వచ్చేసింది. సో ఇంకో 100 ట్రేడ్స్ ఇలా తగ్గిపోయాయి, రిటర్న్స్ కూడా పెరిగిపోయింది మనకి. సో దిస్ ఈజ్ ద అన్ అడ్వాంటేజ్ ఇంట్రాడే టు డెలివరీ. సో స్ట్రాటజీని మనం ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా డ్రా డౌన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందో చూడాలి, బ్రోకరేజ్ కలుపుకోవాలి, ట్రేడ్కి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి. సో అప్పుడు మనకి రియల్టీ ప్రాఫిట్స్ వస్తాయి. సో ఏమేమి యాడ్ చేసుకోవాలి? ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే, అంటే ఒక ట్రేడ్ చేయాలంటే, ఇప్పుడు సెన్సెక్స్ చేయాలనుకుంటే దానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఇన్ ద మనీ చేశారనుకోండి, 1000 పాయింట్లు ఉంటే 25,000. డీప్ ఇన్ ద మనీకి వేయారు, 2,000 పాయింట్లు ఉంది అనుకో, 40,000. ఆ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ డ్రా డౌన్ ఎంత? సో 7,000 పాయింట్లు వేసుకోండి, 1,40,000 ప్లస్ బ్రోకరేజ్ వేసుకోండి ఒక 40,000, 1,80,000 ఈ ఛార్జెస్ ప్లస్ ఒక 40,000 ట్రేడింగ్. 2,00,000 రూపాయలతో మీరు ఇన్ ద మనీ ఆప్షన్స్ను ట్రేడ్ చేసుకోగలిగితే మీకు వచ్చే ప్రాఫిట్ ఇది. ఎట్ ద మనీ చేసుకుంటే ఇంకా తగ్గుతుంది అమౌంట్, ప్రాఫిట్ రేషియో కూడా తగ్గుతుంది. దీన్ని ఇంకా 2 లాట్లు 3 లాట్లు యువర్ కెపాసిటీ, మీరు ఎంతైనా మల్టిప్లై చేసుకోవచ్చు. సో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? నేను ఉన్న 20,000తోనే ట్రేడింగ్ స్టార్ట్ చేస్తా, ఉన్న 50,000తోనే ఆప్షన్స్ బయింగ్ చేస్తానంటే లాస్ అయినప్పుడు ఆ స్ట్రాటజీని వదిలేసి వెళ్ళిపోతారు. సో ఇది ఎక్కువగా జరిగే సందర్భం. సో కాబట్టి కంప్లీట్ బిజినెస్ లాగా ఎంత నష్టపోతారో ఆ నష్టం అమౌంట్ ప్లస్ బ్రోకరేజ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి, మీ అకౌంట్లోనే ఉంటుంది. రూల్ ప్రకారంగా ట్రేడ్ చేయండి, యూ విల్ గెట్ ద మనీ. సో థ్యాంక్ యూ అండి. మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.